జీవితంలో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయి. వివాహం అనేది ఆలస్యం అవుతుంది. అట్లాగే ఏ పని అనుకున్నా అడ్డంకులే ఎదురవుతున్నాయి. వెనక్కి వెళ్ళిపోతూనే ఉన్నాయి. ముందుకనేదే వెళ్ళలేకపోతున్నాము. అలాగే దాంపత్యంలో అనేది సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఇలా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి చాలా మంది బాధపడుతూ ఉంటారు. ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య అనేది తప్పకుండా ఉంటుందండి. సమస్య లేని ఇల్లు అనేది ఉండదు. కాకపోతే మనకొచ్చిన సమస్యని గుర్తించి మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నాం అని తెలుసుకొని ఏ పూజ చెయ్యాలి, ఏ పరిహారం చెయ్యాలి అని తెలుసుకుంటే గనక తప్పకుండా వాటి నుంచి మనం బయటపడగలుగుతాం. కానీ బాధపడుతూ కూర్చుంటే ఏది జరగదండి. బాధపడకుండా మనం ఆ సమస్యని ఎలా ఎదుర్కోవాలి అని మనం గట్టి ప్రయత్నం చేస్తే తప్పకుండా సమస్య నుంచి బయటపడగలుగుతాం. అయితే దీనికి మనకి ఆ భగవంతుడి మీద భక్తి ఎంతో అవసరం. దానికి శ్రమ, ఓపిక, సహనం ఇవన్నీ కూడా మనకి ఎంతైనా అవసరం. అయితే ఈ రోజు నేను చెప్పబోయే ఈ ముఖ్యమైన విషయాలు ఈ రోజు గనక మీరు ఆ స్వామిని పూజించి మీరు కనుక నేను చెప్పే ఒక చిన్న పరిహారాన్ని కనుక చేసినట్టయితే తప్పకుండా మీకు జీవితంలో ఇప్పుడు నేను చెప్పే సమస్యలన్నీ కూడా మీకు తగ్గుముఖం పడతాయి. అయితే ఆ రోజు ఏంటి, ఆ విషయాలు ఏంటి అని తెలుసుకునే ముందు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి. అలాగే శారీస్ అందుబాటులో ఉన్నాయి. అలాగే కొత్తగా మనం ఇత్తడి సామాన్ కూడా, పూజా సామాగ్రి కూడా మీకు తీసుకొని వచ్చాను. కుబేర పాటు, కుబేర కుండలు, అలాగే చాలా రకాల వస్తువులు అయితే తీసుకొచ్చాను. ఆల్రెడీ వీడియోస్ కూడా షేర్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, వీటిలో ఏమైనా అవసరము, మేము మారుమూల ప్రాంతంలో ఉన్నాము, మాకు ఇలాంటివి దొరకవు అని చాలా మంది ఆర్డర్స్ అనేవి పెట్టుకుంటూ ఉన్నారు. మీకు కూడా ఏమైనా అవసరం అయితే తప్పకుండా నాకు స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సాప్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే www.sripanchamipujanets లో కూడా మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి ఇప్పుడు శ్రావణ మాసం కదండి. మొన్నే వరలక్ష్మీదేవి వ్రతం జరుపుకున్నాం, రాఖీ పౌర్ణమి జరుపుకున్నాం. పౌర్ణమి తర్వాత మనకి చతుర్థి తిథి వస్తుంది. అలాంటి చతుర్థి తిథి మనకి చాలా విశేషం. ఆ రోజు మనం సంకష్టహార చతుర్థి వ్రతం జరుపుకుంటాం. మనకి శ్రావణ మాసంలో సంకష్టహార చతుర్థి మంగళవారం రోజు వచ్చిందంటే దానికన్నా శక్తివంతమైన ఇంకొక వ్రతం లేదనే చెప్పాలి. ఈ వ్రతాన్ని గనక ఎవరైతే చేస్తారో మీరు కోరిన కోరిక సంవత్సరం లోపల, అసలు సమస్య మనం అనుభవించామా, ఆ సమస్య మనం వచ్చిందా అసలు అనే ఆలోచన కూడా మీకు వస్తుంది. అంత త్వరగా మీకు సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. శ్రావణ మాసం అంగారక చతుర్థి అంటే మంగళవారం రోజు వచ్చిన ఈ చతుర్థి రోజు ఎవరైతే స్వామి వారిని అంటే ఆ విఘ్నేశ్వరుని పూజిస్తారో మీకు సకల కష్టాలు తొలగిపోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. చాలా విశేషం అండి. మంగళవారం, శ్రావణ మాసం, మనకి చతుర్థి తిథి అంగారక చతుర్థి అంటారు. మంగళవారం రోజు చతుర్థి తిథి వస్తే దాన్ని అంగారక చతుర్థి అంటారు. అంగారక చతుర్థి అంటే ఆ రోజు మంగళవారానికి అధిపతి కుజుడు. కుజుడు మనకి చెడు ప్రభావం చూపించారనుకోండి, ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాగే కుజ దోషాలు, ఆడవారికి కుజ దోషాల వల్ల వివాహం లేట్ అవ్వడం, ఇలా అనేక సమస్యలు మనకు వస్తూ ఉంటాయి. అలాంటిది మనం కుజ గ్రహానికి సంబంధించిన మంగళవారం రోజు చతుర్థి తిథి వచ్చి సంకష్ట చతుర్థి మనం జరుపుకున్నామంటే విశేషమైన ఫలితాలండి. ఎవ్వరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోని ఈ రోజులు వదులుకోకండి. అలాగే ఇప్పటివరకు మేము సంకష్టహార చతుర్థి చేయలేదక్క, మేము చెయ్యొచ్చా అంటే ఇక ఇంతకన్నా అద్భుతమైన రోజు ఇంకోటి ఉండదండి. ఆ మంగళవారం రోజు సంకష్టహార చతుర్థిని ఎవరైతే ప్రారంభిస్తారో జీవితం అనేది ఓహో అని ఉంటుందండి. వాళ్ళ జీవితం అనేది వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన లేదు, అంత అద్భుతంగా ఉంటుంది. మంగళవారం రోజు సంకష్టహార చతుర్థి మనం ప్రారంభించి ప్రతి చతుర్థి గనక సంకష్టహార చతుర్థి గనక మనం స్వామిని పూజించామంటే, అలాంటి సంకష్టహార చతుర్థి మనకి ఈసారి 12వ తారీఖు మంగళవారం వచ్చింది. మనకి నార్మల్ గా చూసుకుంటే నెలలో 2 చతుర్థి తిథులు వస్తాయండి.
ఒకటి పౌర్ణమి తిథికి ముందు వచ్చేది, పౌర్ణమి తర్వాత వచ్చేది. పౌర్ణమి ముందు వచ్చేదాన్ని వరదా చతుర్థి అంటారు. అలాగే పౌర్ణమి తర్వాత వచ్చేదంటే అమావాస్య ముందు వచ్చే చతుర్థిని మనం సంకష్టార చతుర్థి అంటాం అనమాట. ఈ వరదా చతుర్థినే మన వినాయక చవితి ఇప్పుడు మనకి ఆగస్టు 27వ తారీఖున రాబోతుంది. దానికి వినాయక చవితి పూజా కిట్ కూడా చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు. అందులో ముఖ్యంగా తెల్ల జిల్లేడు వేరేంటి. ఈ తెల్ల జిల్లేడు వేరుని నేనే స్వయంగా తెల్ల జిల్లేడు వెతికి పట్టుకొని వేరు తీయించి మనుషుల చేత కట్ చేయించిన తెల్ల జిల్లేడు వేరు. ఇందులో ఎలాంటి కల్తీ లేదు. మీరు హ్యాపీగా మీరు టెస్ట్ కూడా చేయించుకోవచ్చు, నాకు అభ్యంతరం లేదు. అంత శక్తివంతమైంది ఈ తెల్ల జిల్లేడు వేరు. ఈ తెల్ల జిల్లేడు వేరుతో మనకి వినాయక చవితి పూజా కిట్ కూడా నేను ఆల్రెడీ చాలా మంది ఆర్డర్ చేసుకుంటున్నారు. ఈ సంకష్టార చతుర్థి మనకి పౌర్ణమి తర్వాత వచ్చేదాన్ని మనం సంకష్టార చతుర్థి, పౌర్ణమి ముందు వచ్చేది వరదా చతుర్థి వినాయక చవితిగా మనం జరుపుకుంటాం అనమాట. ఇంత విశేషమైన ఈ మంగళవారం రోజు మనం ఏం చేయాలి అంటే వ్రతం ఎలా చేస్తారంటే ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవండి. నిద్ర లేచి చక్కగా తలారా స్నానం చేసి ముందు రోజు పూజ గదినంతా శుభ్రం చేసుకోండి. మరుసటి రోజు చక్కగా పువ్వులతో అలంకరించి స్వామి వారికి నిత్య పూజ అనేది చేసుకోండి. చేసుకుని మీరు స్వామి వారికి సంకల్పం చెప్పుకోండి. మేము మీ యొక్క సమస్య బట్టి 3, 5, 9, 11, 21 ఇలా సంకష్టహార చతుర్థులు మీకు వీలను బట్టి ఎన్ని నెలలు అనుకోని మీరు సంకల్పం చేసుకోండి. ఆ నెలలో నేను మీ సంకష్టహార చతుర్థి వ్రతం చేయదలుచుకున్నాను. నాకు ఎలాంటి జీవితంలో కష్టాలు లేకుండా, ఒకవేళ కష్టాలు వచ్చినా కూడా వాళ్ళని ఎదుర్కొనే శక్తిని మాకు ప్రసాదించు. అవి త్వరగా తీరిపోయే అద్భుతమైన అవకాశాలని, పరిష్కార మార్గాల్ని మాకు చూపించు స్వామి అని చెప్పి మనసారా వేడుకోండి. వేడుకొని మీరు ముడుపు కట్టాలంటే ముడుపు కట్టొచ్చు. ఆ టైంలో కట్టి స్వామివారి ముందు పెట్టండి. ఆ తర్వాత పూజ అంతా చేసుకున్న తర్వాత దగ్గరలో వినాయకుడి గుడికి వెళ్ళండి. విఘ్నేశ్వరుడి గుడికి వెళ్లి 11 ప్రదక్షిణలు చేసి స్వామి వారికి గరికని సమర్పించి నమస్కారం చేసుకుని అక్కడ కూడా మీ సంకల్పాన్ని చెప్పుకొని అక్కడ కూర్చొని సంకష్టార చతుర్థి మనకి సంకష్టార చతుర్థి శ్లోకం ఉంటుంది, లేదంటే అష్టకం ఉంటుంది, అది చదువుకోండి. ఆ చదువుకున్న తర్వాత మీరు ఇంటికి వచ్చి ఆ రోజు ఉపవాసం అంతా ఉండాలి. ఆ రోజు ఉపవాసం ఉండాలంటే వ్రతం చేసేవాళ్ళు, పూజ చేసుకున్న వాళ్ళైతే మేము వ్రతం చేయము అనుకుంటే వాళ్ళు తినేయొచ్చు. కానీ ఉపవాసం చేస్తే మాత్రం, వ్రతం చేస్తే మాత్రం ఉపవాసం అనేది ఉండాలి. ఉప్పు లేనివి ఉడికించిన పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. పాలు పళ్ళు అనేది తీసుకొని ఉపవాసం అనేది కొనసాగించాలి. అలాగే రాత్రికి నేల మీద పడుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి. ఎవరిని కూడా తప్పుగా మాట్లాడడం, ఎవరితోటి గొడవలు పెట్టుకోవడం, ఇంట్లో వాళ్ళని తిట్టడం అనేది చేయకండి. ఇంట్లో చాలా ప్రశాంతంగా వాతావరణం ఉండేలా చూసుకోండి. ఇక తర్వాత ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళీ స్నానం చేసి వ్రతం అనేది చేసుకోవాలి. వ్రతం చేసేటప్పుడు గరికతో అనేది స్వామివారికి అష్టోత్తరం చదవండి, చాలా చాలా మంచిది. ఇక రాత్రి మనం స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే సంకష్టార చతుర్థి వ్రతం నేను ఎలా చేస్తున్నానో అప్పుడు డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి అప్పుడు ఉల్లి వెల్లుల్లి లేని ఆహార పదార్థాలు తీసుకోవాలి. అది టిఫినో లేదు అంటే భోజనమో ఏదైనా పర్వాలేదు, మీకు ఉల్లి వెల్లుల్లి లేకుండా చూసుకొని తిని నేల మీద పడుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి. ఇక మరుసటి రోజు ఉదయం నిద్ర లేచి నిర్మాల్యాన్ని శుభ్రం చేసి అక్కడ అంతా కూడా పూజ దగ్గర ఎక్కడైతే మీరు పీఠం ఏర్పరచుకుంటారో లేదు అంటే పూజ గదిలో చేసుకుంటారో అదంతా శుభ్రం చేసి మళ్ళీ పువ్వులతో అలంకరించుకొని స్వామి వారికి పెరుగన్నం నైవేద్యం చేయాలి. ఈ పెరుగన్నం ఏంటి అంటే మీరు ముడుపు కడతారు కదా, ఆ ముడుపులో బియ్యాన్ని తీసి పెరుగన్నం కొంచెం లేదు అంటే చక్కెర పొంగలి చేసి స్వామి వారికి నివేదన చేయాలి. అందులో ఉన్న తాంబూలాన్ని మీరు నివేదన చేసి పూజ అంతా చేసుకున్న తర్వాత గంట సేపు దీపాలని వెలగనివ్వండి. వెలిగించిన తర్వాత ఆ యొక్క పీఠాన్ని 3 సార్లు ఈశాన్యాన్ని కదిపి మళ్ళీ యథాస్థానంలో ఉంచి స్వామి మళ్ళీ వచ్చి సంకష్టార చతుర్థి కూడా ఎలాంటి ఆటంకాలు అవరోధాలు లేకుండా ఈ పీఠని నిర్విఘ్నంగా చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు అని వేడుకున్న తర్వాత దీపాలు కొంటెక్కిన తర్వాత పీఠాన్ని మీరు శుభ్రం చేసుకోవాలి. అయితే ఇక్కడ మంగళవారం వచ్చింది, బుధవారం మా ఇంట్లో నాన్ వెజ్ చేయాలి ఎలాగనుకుంటే ముందే చేసేసుకోండి. ముందే అంతా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత మీరు బుధవారం నాన్ వెజ్ అనేది చేసుకోండి. ఇక తర్వాత మీకు ఇదంతా పూజ, ఉదయం పూజ కూడా అయిపోయిన తర్వాత దగ్గరలో వినాయకుడి గుడికి వెళ్ళి అక్కడ పూజారికి మీరు ముడుపులో పెట్టిన ఖర్జూరం, తమలపాకు, అరటిపళ్ళతో స్వామివారికి దక్షిణతోటి మీరు తాంబూలాన్ని ఇచ్చి ఆశీర్వాదం తీసుకొని
వచ్చేయండి. దీంతో మీరు సంకష్టహర చతుర్థి వ్రతం ఒకటి పూర్తవుతుంది. అలా మీరు ఎన్ని అనుకుంటే అన్ని అనేది చేసుకోండి. ఇక జీవితంలో అనేక రకాల సమస్యలు, కుజదోష నివారణ అంటే వివాహం ఆలస్యం కావడం, ఆరోగ్య సంబంధిత సమస్యలు, దాంపత్యంలో చికాకులు, గొడవలు, అలాగే అప్పుల బాధలు, అలాగే ఆర్థిక ఇబ్బందులు, ఇలా అన్ని రకాల సమస్యలతో బాధపడే వారికి ఒక చిన్న పరిహారం వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఏంటి అంటే మనం దీనికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, కానీ నమ్మకం మాత్రం ఉండాలి. ఏం చేస్తారంటే మంగళవారం సాయంత్రం అంటే సంకష్ట చతుర్థి రోజు సాయంత్రం 3 గంటల నుంచి 4:30కి మనకి రాహుకాలం ఉంటుంది. ఆ సమయంలో 2 మంచి బిర్యానీ ఆకులు తీసుకోండి. దాని మీద మీ అప్పు ఎంత ఉందో, మీకు ఎంత ఎన్ని అప్పులు ఉన్నాయో దాని మీద మాకు అప్పులన్నీ కూడా అంత అమౌంట్ దాని మీద రాసి మాకు తీరిపోవాలి అని చెప్పి ఒక దాని మీద రాయండి. రెండోది, మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్యని త్వరగా పరిష్కారం అయ్యే మార్గం చూపించమని వేడుకుంటూ రాయండి. రాసి ఈ రెండింటిని కూడా ఒక మట్టి ప్రమిదలో నూనె వేసి వత్తి వేసి దాంట్లోని ఈ 2 బిర్యానీ ఆకులను అనేది కాల్చండి. ఒక ప్లేట్ లో పెట్టేయండి కాల్చేసి. ఆ భస్మాన్ని విశ్వంలోకి ఊదేయండి. లేదు అంటే ఏదైనా చెట్టు మొదట్లో ఎవరు తప్పకుండా అనేది వేసేయండి. ఇలా మీరు ఈ అంగారక చతుర్థి మీకు చాలా విశేషం అండి. అసలు మంగళవారంతో సంకష్ట చతుర్థి రావడం చాలా విశేషం. మీకు అసలు రాదు, చాలా రేర్ అనమాట. అంత శక్తివంతమైన ఈ రోజుని చిన్న పరిహారాన్ని కూడా చేసుకోండి. మీకున్న సమస్య ఏదైతే ఉందో తప్పకుండా పటాపంచలవుతుంది. అంత శక్తి గలవాడు విఘ్నేశ్వరుడు. మనకున్న అడ్డంకులు తొలగించే శక్తి అతనికే ఉందండి. ఎందుకంటే విఘ్నరాజుడు మొదటి పూజనాథుడు. ఆ విధమైన సమర్పిస్తే తప్పకుండా మన కష్టాలు గట్టెక్కుతాయి. అదండి ఈ రోజు వీడియో. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా మీకు కంటెంట్ నచ్చింది, నా వీడియోస్ యూస్ఫుల్ గా ఉన్నాయి అని మీరు ఫీల్ అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకోండి. అలాగే మీ కంటెంట్ హార్ట్ఫుల్ గా నచ్చింది అనుకుంటేనే మీరు నాకు లైక్ అనేది చేయండి. ఈ లైక్ చేయడం వల్ల ఇంకో 10 మందికి మన వీడియో అనేది చేరుతుంది. చాలా మంది చూస్తున్నారు, కనీసం లైక్ కూడా చేయట్లేదండి. అదే అలాగే మన శ్రీ పంచమి పూజా నెట్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉంది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ వాట్సాప్ చేయండి, నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను. అంతకు సెలవు. నేను మేము ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.